తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈయనకి నాకు అదే ఒక కామన్ పాయింట్ ఏంటంటే నాది నెల్లూరు, విష్ణు గారిది కూడా నెల్లూరు. సో మీకు నెల్లూరులో ఫేవరెట్ ఫుడ్ కానీ ఏమన్నా ఫేవరెట్ ప్లేసెస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. బీచ్ ఉంది, మైపాడ్ బీచ్. బీచ్ అందరికీ ఉంటాయి ఆబ్వియస్లీ నెల్లూరు అంటే, బట్ ఇంకా అది మురళీకృష్ణ మలై కాజా. యా అబ్బా క్రేవింగ్స్ అసలు 2 years అక్కడ ఉండేసి ఇక్కడ వచ్చి క్రేవింగ్స్ మామూలుగా లేవు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటా అంటే మొత్తం యాక్టివేట్ అవుతున్నాయి, మొత్తం లిటరల్లీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. టేస్ట్ బడ్సా అన్ని యాక్టివేట్ అవుతున్నాయి అసలు. మిస్ అయ్యారా అంటే యూకే నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 year 2 years 2 years అయిపోయింది కదా. ఏం ఫీల్ వస్తుంది ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత? ఆబ్వియస్లీ మీరు బయటంతా తిరిగేసి సాయంత్రం ఇంటికి వస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మాకు. మీకు? నాకు ప్రశాంతంగా ఉంది, ఉండిపోవాలి ఉండదు కానీ బట్ ఏం చేయలేం, వెళ్ళాలి. నిజంగానే ప్రశాంతంగా ఉందా? యూకేనే ప్రశాంతంగా ఉంటదేమో కదా మేబీ. అంటే క్లైమేట్ అక్కడ సౌండ్స్ అవన్నీ ప్రశాంతంగా ఉంటాయి, బట్ కానీ హోమ్ ఎప్పుడు ఆబ్వియస్లీ ఇంట్లో గలగలమంటున్నా సరే ఇల్లే బాగుంటుంది కదా. సో రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి మీరు? ఇండియాలో ఇలా దిగి ఫస్ట్ మంచి టాప్ రెస్టారెంట్ ఒకటి చూసుకున్నాం, అక్కడికి వెళ్ళి ఒక ఫుల్గా అన్ని మెనూలు ఏమైనా ఆల్మోస్ట్ అన్ని ఆర్డర్ చేసేసి అన్ని అట్లా అట్లా తినేసి మంచిగా టమ్మీ ఫుల్ అయ్యంగానే అట్లా కోక్ తాగేసి చలో ఇంటికి. సాయిరామ్ అనుకున్నారా? అసలు వచ్చినప్పటి నుంచి మాకు అసలు నిద్ర కూడా లేదు. లిటరలీ ఒక 3 hours ఏమో హార్డ్లీ పడుకున్నాం. నిన్న కూడా 1 hour పడుకున్నాం. అదేంటి? ఇంకంతే, హైదరాబాద్కి వచ్చాం కదా, సో నైట్ అంతా ట్రావెలింగ్, ఇంకా పొద్దున్నే ఇంకా పెడితే రోజుకి ఒక వీడియో పెట్టాలని ఇంకా రెజల్యూషన్ పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ఎడిట్ చేసుకొని లాంగ్ వీడియో ఒకటి, షార్ట్ వీడియో 2 ఎడిట్ చేసుకొని 9కి పడుకొని వెంటనే మళ్ళీ 12కి సినిమా ఉంది రాజాసాబు, మళ్ళీ 10కి లేచి రెడీ అయ్యి వెంటనే వెళ్ళిపోయినాం. ఇప్పుడు సినిమా ఎలా ఉందని అడగచ్చా నేను? ఆబ్వియస్లీ అక్కడ బాగానే ఉంది. బాగానే ఉందా? మీరు ప్రభాస్ ఫ్యాన్ అని కామెంట్స్ చేస్తున్నారు కదా. ఇంకా ఎట్లా అంటే ఆబ్వియస్లీ సినిమాలా చూడాలి మనం. హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇది వెళ్ళామంటే ఆబ్వియస్లీ మీకు, కానీ నాకైతే బాగా నచ్చింది, ఎంజాయ్ చేసాం బాగా ఫన్గా అట్లా ఇట్లా. అంటే మీన్ 2 years తర్వాత అక్కడ ఏంటంటే టీవీలో పెట్టినట్టు పెడతారు, సౌండ్ ఉండదు, అరుపులు ఉండవు, గమ్మని ఇట్లా చూస్తూ ఉంటారు. బట్ ఎక్స్పీరియన్స్ మాకు సినిమా ఏ సినిమా అయినా వెళ్ళిపోయి ఉంటాం కానీ బట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఆ సౌండ్ అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. అవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ యూకే కూడా అంటే యూకే యూఎస్ ఇప్పుడు అంతా తెలుగు వాళ్ళే ఎక్కువైపోయి మన ఉన్నారు, కానీ స్పీకర్స్ వాళ్ళు సౌండ్ ఎక్కువ బెటర్. థియేటర్స్ గురించి కాదు, మన ఫుడ్ కానీ లేకపోతే మన ఎన్విరాన్మెంట్ కానీ అసలు తెలుగు వాళ్ళ మధ్యలో ఉన్నట్టే ఉంటది, ఎటు చూసినా తెలుగు వాళ్ళే. అక్కడ బ్రిట్స్ ఫారినర్స్ అయితే ఉంటారు కానీ ఒక ఏరియాస్ ఉంటాయి మొత్తం కాలేజ్ దగ్గర అంతా ఇంకా తెలుగు వాళ్ళు, తమిళ్, కేరళ, హిందీ, నార్త్ సైడ్ ప్రతి ఒక్కరు ఉంటారు అనమాట. సో ఏమనిపించదు అంతగా, అందరూ ఇండియాలో ఉన్నట్టే ఉంటది కానీ బట్ చలి చాలా ఎక్కువ ఉంటుందా? బాగా ఇబ్బంది పడుతున్నారా? మేము కరెక్ట్ టైంకి వచ్చాము యాక్చువల్లీ, ఇప్పుడైతే ఫుల్ 16 inch వరకు స్నో పడుతుందంట. మేము ఇటు వచ్చాము, ఇంకా స్నోఫాల్ స్టార్ట్ అయింది. స్నాప్లు వీడియోలు స్నో పడుతుందంటే అందాల ఆడబొమ్మ, ఈ రీల్స్ ఏమైనా చేస్తున్నారా? అక్కడ ఉంటే చేసేది ఆబ్వియస్లీ. అది ఇల్లా ఇది ఇల్లా? ఇదే ఇల్లు, అంటే ఐ మీన్ అక్కడ ఇంటికాడ ఉంటే రూమ్ దగ్గర యూకేలో. కానీ మీరిద్దరు ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉండట్లేదు కదా? ఇప్పుడు లేము, ఒక 3-4 months నుంచి. ఓకే. సో నాకు వేరే చోట వర్క్ వచ్చింది, సో అక్కడికి మూవ్ అయ్యాను, ఎందుకంటే ట్రావెలింగ్కి ఇబ్బంది అయింది. బట్ ఎవ్రీ వీకెండ్ 2 days హాలిడేస్ ఉంటాయి, అంటే 5 days వర్క్ చేసిన 2 days ఉంటాయి. 2 days నేను వచ్చేస్తా, లేదా మనోడు వచ్చేస్తాడు నా దగ్గరికి. అవునా? మిస్ అవుతారు అట్లా ఫ్రెండ్షిప్ లో కూడా మిస్ అవ్వడము, బాధపడము? ఇప్పుడు మేము ఒక 6 నెలలు మాట్లాడుకోకపోయినా మళ్ళీ వెంటనే కలిసిన సేమ్ అదే ఉంటది. సో నో వరీస్. ఈవెన్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంటే వాడుని ఒకే బెడ్, అంటే హాస్టల్లో ఎట్లా ఉంటుంది తెలుసా, బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది. సో వాడు యుఎస్ నుంచి వచ్చాడు, నేను యూకే నుంచి వచ్చా. వాడికి కాల్ చేసి, రే ఇప్పుడు నేను యుఎస్ నుంచి వచ్చినాను, లెట్స్ ప్లాన్ ఏదో ఒక ట్రిప్ కానీ అట్లా ఇట్లా వెళ్దాం అట్లా ఇట్లా అని. సో నేను ఇంటర్ నుంచి ఇంతవరకు మాట్లాడాలి వాడితో, అప్పట్లో నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు కాల్ చేసి ట్రిప్ ప్లాన్ చేద్దాం అంటే సేమ్ వైబ్ ఉంటుంది, గ్యాప్ వచ్చినా అబ్బాయిలకి మాత్రమే నాకు తెలిసి. ఇప్పుడు అమ్మాయిలు కామెంట్ చేస్తారు మిమ్మల్ని. ఆబ్వియస్లీ పొసినెస్, జెలస్ అనేది అమ్మాయిలకి కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? అట్టని కాదు, మరి ఎలా తెలిసింది మీకు? అంటే మూవీస్ లో కూడా చూస్తుంటాం కదా. ఇప్పుడు మనోడు ఏమైనా స్పెట్స్ కొన్నాడు, వాచ్ కొన్నాడు, మేము ఫీల్ అంటే అమ్మాయిలకు అయ్యో ఇది కొనేసింది అనేసి అంటారు కదా. అట్లా నేను ఒక అమ్మాయిని నా ముందు కూర్చొని మీరు ఇది జనరల్ రియాలిటీ కదా. నిజమా అండి? మీరు చెప్పండి సోహిల్ గారు. నో కమెంట్స్.
సైలెంట్ ఉంటే బెటర్ అనుకుంటున్నా. అంతే. అమ్మాయిలు కదా కామెంట్ చేయకపోవడం బెటర్. అట్టని కాదు, ఇట్స్ కామన్ థింగ్. సరేలే, ఓకేలే, పోనీలే, మేము అడ్జస్ట్ అవుతాం. అతి సమాచారం ఈ ఛానల్ పెట్టినప్పుడు ఇక్కడ ఎల్పియూలో ఎలా ఉంటుంది ఫుడ్ అని చెప్పేసి, ఎస్పెషల్లీ ఇడ్లీ ఇట్లా కొడితే అది షాక్ అయ్యారా? అదే వైరల్ అయింది. బేసిక్ గా నేను దానికన్నా ముందు చాలా వీడియోలు చేసేవాడిని అనమాట. ఐ మీన్ గేమింగ్ వీడియోస్, గేమింగ్ ఎడిటింగ్ వీడియోస్, దాని తర్వాత వచ్చేసి ఇంకా చాలా చేసేవాడిని. సో అంతగా బూమ్ వచ్చేది కాదు. కాకపోతే నేను అప్పుడు యూఎస్కి వెళ్ళాలని అనుకునేవాడిని అనమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఏం ఎగ్జామ్లు రాయాలి, ఏంద్రా అంటే ఏముంది ఇన్ని రోజులు యూట్యూబ్ చేసాము, సరే ఇప్పుడు యూఎస్కి చాలా మంది వెళ్తున్నారు కదా, సో వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. జిఆర్ఈ అంటే ఏంది, ఐఎల్స్ అంటే ఏంది, ఎట్లా వెళ్ళాలి, ఏం ఎగ్జామ్లు కావాలనేసి. సో నా ఫస్ట్ వీడియో కూడా అదే ఉంటుంది, జిఆర్ఈ అంటే ఏంటి అనేసి. సో అది చేస్తున్నాను, ఏంది ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా ఎవరు చూడట్లేదు, ఏంటి ఏం వద్దా అనుకున్నాను. సరే ఇంక అట్లా ఓకే పంజాబ్లో బిర్యానీ ఎట్లుంటుందో మన వాళ్ళకి చూపిద్దాము అని ట్రై చేశాను. అప్పుడు కొంచెం లైట్ వ్యూస్ వచ్చినాయి. సరే ఇంకా సర్లే ఇంకా ఇట్లా స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి రెస్టారెంట్కి వెళ్ళేది పెట్టేది పోట్లా. సరేలే ఈరోజు హాస్టల్ చూపిద్దాము అనేసి పోయినాను. హాస్టల్ ఫుడ్ ఇడ్లీ ఇసురు కొట్టగానే అదొక 2-3 బౌన్స్ ఎగిరింది. పెట్టగానే 1 day 2 daysలో 2 million. ఏంటి 2 million వెళ్ళిపోయింది అబ్బా అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ పైన నుంచి ఐడి కార్డ్ వేసాను, అది చూస్తే మళ్ళీ అదొక 1.5 million వెళ్ళిపోయింది. సరే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసిన, ఓకే ఫుడ్ మన వాళ్ళకి ఫుడ్ చూపిద్దాము, ఎక్కడెక్కడ బాగుంటుంది, ఏం బాగుంటుంది అనేసి. ఆబ్వియస్లీ నాకైతే చాలా ఐ మీన్ డిఫరెంట్ కుజిన్స్ అవన్నీ ట్రై చేయాలని ఉంటుంది. ఇంకా అట్లా స్టార్ట్ అయింది. అది కాస్త లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయినాయి, అన్బాక్సింగ్ అయింది, ట్రావెలింగ్ అయింది, ఇంకా అన్నీ అట్లా అయిపోయినాయి అనమాట. అసలు యూట్యూబ్ ఎందుకు పెడదాం అనుకున్నారు? అందరికీ ఒకటి ఉంటుంది కదా, మీన్ ఇది చేయాలి అది చేయాలి అనేసి. సో అట్లా చూద్దాం మనం యూట్యూబ్లో ఆబ్వియస్లీ పెట్టిన వెంటనే వ్యూస్ అన్నీ వచ్చేవు, ఒక ట్రై అయితే చేద్దాం, వస్తే కంటిన్యూ చేద్దాం, లేదంటే చేసుకుంటా పోదాం ఏదో ఒక రోజు కంటిన్యూ అనుకున్నాను. బట్ కుదిరింది అంతే. మీరు ఎందుకు పెట్టలేదు ఇప్పటికీ యూట్యూబ్? ఈ క్వశ్చన్ మీ వాళ్ళు చాలా మంది, విష్ణు ఇంకొక సెపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టండి, సెపరేట్ పేజ్ పెట్టండి. ఇప్పుడు ఒకటి ఉన్న ఇల్లుని కట్టుకోవాలి కానీ బాగా కొత్త ఇల్లు కట్టడం ఎందుకు? అదే మీ ఇన్స్టా బయోలో కూడా మీ యూట్యూబ్ పేజ్ ఉంటుంది. ఇన్స్టా బయోలో కాదు, నా ల్యాప్టాప్ లో క్రెడెన్షియల్స్ అన్ని ఇలా ఉంటాయి, నా ఫోన్ లో లాగిన్ అయి ఉంటాయి. సో ఆల్మోస్ట్ నా ఐడి వాడి దగ్గర ఉంటుంది, వాడి ఐడి నా దగ్గర ఉంటుంది. ఓకే, మీరిద్దరు ఊర్లో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? అక్కడికి ఊరు అంటే మీరు కూడా నెల్లూరులో ఉంటారు, మీరు కూడా నెల్లూరులో యూకే వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్. కాకపోతే మధ్యలో ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు, అతను సైడ్ అయిపోయి మీరిద్దరు మాత్రం మిగిలిపోయారు. ఎవరబ్బా మిమ్మల్ని పరిచయం చేసింది ఎవరు? సో అట్లేం లేదబ్బా, మేము మాట్లాడుకుంటాము. కాకపోతే మనోడికి ఇంట్రెస్ట్ ఏంది ఇట్లా వీడియోస్ అనేసి. సో సేమ్ మైండ్ సెట్ అయ్యేది కదా ఎప్పుడైనా. సో అట్లా ఇద్దరం కలిసి వీడియో స్టార్ట్ చేసినాము. సో నేను మీ పరిచయం చేసినప్పుడు వీడియో అంటే తినొచ్చినప్పుడు అక్కడ ఏం అడిగారని చెప్పేసి ఒక వీడియో బ్రో వస్తున్నారంట, ఆ బ్రో వచ్చిన తర్వాత ఆ బ్రోని అడిగి తెలుసుకుందాం ఏం అడిగారు అని చెప్పేసి. ఇప్పుడు ఏం పిలుచుకుంటారు మీరు? పేర్లు పెట్టి పిలుచుకుంటాం. క్లోజ్ అయిపోయారా? అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా మీ ఇద్దరిలో మీరు గమనించుకుంది? అంటే డే 1 కాలేజ్కి వెళ్ళినప్పుడు హై బ్రో అని చెప్పి బెంచ్లో కూర్చుంటాం కదా, అట్లుంటుంది. డే అంటే కాలేజ్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ బాండ్ అదే బెంచ్లో అట్లుంటుంది, అట్లా ఉంటుంది ఆబ్వియస్లీ. ఏం ఆలోచిస్తున్నారు ఈ గ్యాప్లో? వింటున్నాను. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి క్వశ్చన్ పక్కా అడగమన్నారు. బై మిస్టేక్ ఎప్పుడైనా మీరిద్దరు గొడవపడి విడిపోతే ఏంటి పరిస్థితి అని? ఏమైనా పక్క రోజు ఫోన్ చేసి రారా ఆకలిస్తుందని చెప్తాను, బయటికి వెళ్ళినా రారా అంటే అయిపోయా. అంతే. పడ్డారు ఎప్పుడైనా గొడవ? అంటే అడ్జస్ట్ అయిపోతాం. అంటే పలాంది ఇప్పుడు వాడికి నచ్చలేదు అనేది నాకు అర్థమైందంటే నేను అది చేయను. లేదా మనోడికి నాకు ఏదైనా నచ్చదేమో అనే ఒక థాట్ వచ్చినా సరే అది చేయడు, లేదా ముందుగా చెప్పేస్తాడు. లేదా అరే అది ఇది అని రూడ్గా అట్లా ఏమి ఉండదు, రిక్వెస్టింగ్ లాగా. అంటే రే చేద్దామా, ఏమంటావు, ఈవెన్ ఇందాక ఒక రీల్ పెట్టాం, ఒకసారి ఈ సాంగ్ ఎలా ఉందో చూడు, లేదా నాకు ఇది నచ్చింది ఇది పెట్టు అనేది ఉండదు, ఇది ఒకసారి చూడు అనేసి, అంటే ఒపీనియన్ అట్లా ఉంటుంది. సో ఇద్దరు మాట్లాడుకుని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది ప్రతి ఒక్కటి అడుగుతాం అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా అనిపిస్తుంది అని అడుగుతాను, అది కొంచెం బాలేదు వేరేది ఏమైనా చూద్దాము అనుకుంటాం, ఆల్టర్నేటివ్ మళ్ళీ ఎత్తుకుతాము, ఆవిడ ఒకటి చూపిస్తాను నేను ఒకటి చూపిస్తాను, దాని తర్వాత ఇద్దరు ఓకే అనుకున్నప్పుడే అది ముందరకు వెళ్తుంది. సో మోస్ట్లీ మన ఒపీనియన్ కన్నా ఆపోజిట్ పర్సన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్వియస్లీ మనోడు ఏ మాట అంటే అదే అన్నట్టుంటా, మనోడు అట్టే ఉంటాడు అంతే. అంతేనా? మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగా థిక్ అయిన ఒక సిచ్యువేషన్ ఏంటి?
ఆబ్వియస్లీ బాయ్స్ అంటే కూర్చుంటాం గంటలు గంటలు మాట్లాడుకుంటాం. అది ఎట్లా ఉంటుంది అంటే జోబీలో రూపాయి లేకపోయినా కోట్లలో ఉంటుంది మాటలు బిజినెస్ లో. అట్లా అట్లా కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఇద్దరికి కామన్ పాయింట్ వచ్చేసి ఈ జాబ్లు ఇవన్నీ మన వల్ల కాదు కానీ బిజినెస్. ఓ ఇంకా అంతే బూమ్. ఇంకా అట్ట మాట్లాడుకుంటా మాకు టాపిక్స్ అట్లా అట్లా అన్నీ కనెక్ట్ అయిపోతున్నాయి. ఓకే, ఇద్దరికి సేమ్ ఇంట్రెస్ట్. అట్లా అలా కనెక్ట్ అయిపోతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు అంతేనా? ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది. ఎక్కడి వరకు ఈ ప్రయాణం? ఇది బిగినింగ్ మాత్రమే అన్ని అంట. యూట్యూబ్ లోనా? అన్నిట్లో బిజినెస్ పెడదామని ప్లాన్ ఉంది ఇండియాకి వచ్చేసి పూర్తిగా. అట్టని కాదు, జస్ట్ గో విత్ ఫ్లో. బట్ జాబ్స్ అనేవి లీస్ట్ ఇంట్రెస్ట్ అన్నమాట ఓకే. ఇద్దరికి.